19, 20, 21 వచనం, 3 వచనాలు. 2వ రాజుల గ్రంథం 307 పేజీ, 307 పేజీ. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19, 20, 21 వచనం. నేను చదువుతున్నాను, నాతో పాటు చూడండి. అంతటా ఆ పట్టణపు వారు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇకను దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ నీరు అంట మంచిదై ఉన్నదంట. ఇక్కడ ఎలీషా చాలా కార్యాలు చేశాడండి. దాదాపు ఏలియా 8 కార్యాలు చేస్తే ఎలీషా 18 కార్యాలు చేశాడు. క్షమించండి, 2:16. అంటే ఏలియా చేసిన దానికంటే ఎలీషా 2 రెట్లు ఎక్కువ చేశాడు. 2 అంతల ఆశీర్వాదం అంటారు కదా, అటువంటి ఆశీర్వాదం. ఇక్కడ ఎలీషా చేసినటువంటి మొట్టమొదటి కార్యం, అతడు అభిషేకం పొందుకున్న తర్వాత, అతడు పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఎలీషా చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే, చెడిపోయినటువంటి నీళ్లు. చెప్పాను కదా ఇందాక, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19, 20, 21 వచ్చు. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19, 20, 21 వచ్చును. మంచినీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతంలో, ఎరికో ప్రాంతం అన్నమాట అది. ఆ ప్రాంతంలో నీళ్లు పాడైపోయినాయి. నీళ్లు ఇందాక మన సహోదరి గారు నీళ్ళలో ఏదో సబ్బు కలిపి, అంటే సబ్బు వాసన వస్తుందని చెప్పి కొంచెం ఇట్లా తాగుతుంటే, నిజమే కొంచెం నీళ్ళల్లో సబ్బు వాసన వస్తుందని మీరు అనుకున్నారు కదా. ఏదన్నా చెడిపోయిన నీళ్ళు మనం తాగగలమా? తాగలేము. గబుకుని అవసరమైతే దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ లోట, తర్వాత బిందు కూడా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని తాగుతాం. అంటే చెడిపోయినటువంటి నీళ్లు మనం తాగలేం. ఇవాళంటే మనకి ఫిల్టర్ వాటర్ వస్తున్నాయి, ఎక్కడ చూసినా ఫిల్టర్ వాటర్ వస్తున్నాయి. ఒకప్పుడు చెరువులోను, కాలువలోను, బోధుల్లోను, నీళ్ళలోను తాగేవాళ్ళం. అదే నీళ్లు కనుక వాళ్ళు తాగితే చాలా రోగాలు వస్తాయంట. ఎందుకంటే వాళ్ళ చెరువులన్నీ కూడా పాడైపోయినాయి, నుయ్యులు పాడైపోయినాయి, నూతులు, బోధులు పాడైపోయినాయి, తర్వాత కాలువలన్నీ కూడా పాడైపోయినాయి. అందుకని డాక్టర్లు కూడా సజెషన్ చెప్తున్నారు, ఆ నీళ్లు తాగొద్దు, 10 రూపాయలు పోతే పోయింది కానీ మంచి ఫిల్టర్ వాటర్ మంచిగా మీరు తాగండి అని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. చూడండి పిల్లలు, గమనించండి, చెడిపోయిన నీళ్లు తాగటం వల్ల అంట 15 వ్యాధులు వస్తాయంట. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు. టామీ స్ప్రింక్లింగ్ అనే ఆయన చెప్పాడు ఈ మాట. డాక్టర్ టామీ స్ప్రింక్లింగ్ ఆయన అనే ఈ మాట చెప్పాడు. ఏమనంటే, కలుషితమైన తాగునీటి వల్ల 15 వ్యాధులు వస్తాయంట. ఎక్కడైనా సరే, అది చెరువు అవ్వచ్చు, లేకపోతే నీళ్ళు అవ్వచ్చు, ఆ నీళ్లు కనుక కలుషితం అయిపోయినాయి అనుకోండి, 15 రకాల వ్యాధులు వస్తాయంట. ఎన్నండి? 15 రకాల వ్యాధులు. చూడండి, ఏంటంటే సాల్మోనెలోసిస్ అంటారు. అంటే దీంట్లో ఇంగ్లీష్లో, అంటే దాని అర్థం ఏంటంటే వాంతుల జ్వరం అంట. వాంతుల జ్వరం. మొట్టమొదటిగా చెప్పాలంటే డయేరియా కాదు, డయేరియా మళ్ళీ ఉంది. డయేరియా వేరు, వాంతులు వస్తాయంట. వాంతులతో కూడిన జ్వరం. జ్వరం వస్తుంది, వాంటింగ్స్ అవుతాయి. ఏది నీళ్ళు కనుక కలుషితం అయిపోయి మనం తాగితే వాంతుల వల్ల మనకి బలహీనంలోకి వచ్చేస్తుందంట. అదొక రకమైనటువంటి వ్యాధి. తర్వాత రెండోది ఏమన్నాడంటే ఆయన, హైపటైటిస్ ఏ అంట. అంటే దాని అర్థం ఏంటంటే కాలేయం పాడైపోతుందంట. కాలేయం పాడైపోయి కామెర్లు వస్తాయంట.
కామెర్లు వస్తాయంట. కాలేయం ఉంటుంది కదా మనకి, ఇక్కడ ఉంటుంది కదా కాలేయం. ఈ కాలేయం ఏమైపోద్దంటే పాడైపోద్దంట. ఏది? కలుషితమైనటువంటి ఆహారం తాగటం ద్వారా. తర్వాత మూడవది ఆయన రాశాడు ఏంటిదంటే అతిసార. అతిసారం అంటే అది కూడా అది వాంతుల టైపే. ఏంటి? సన్నగా అయిపోవటం, తర్వాత బలహీనంగా పైపోవడం, తర్వాత పొట్ట ఇట్లా లావుగా అయిపోవటం, లేదా పొట్ట సన్నగా అయిపోవటం. అతిసార వ్యాధి అనేటటువంటిది ఒక వ్యాధి కలుగుద్దని ఆ డాక్టర్ గారు చెప్తారు. తర్వాత ఇంకోటి ఏంటంటే టైఫాయిడ్. టైఫాయిడ్ జ్వరం కూడా ఈ కలుషితమైనటువంటి ఆహారం ద్వారా వస్తుందంట. తర్వాత ఐదోది ఏం చెప్తుందంటే కలరా వ్యాధి వస్తుందంట. కలరా వ్యాధి వస్తుంది. తర్వాత ఆరోది ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు గమనించండి, విరేచనాలు అండి. విరోచనాలు. ఇందాక మనం ఫస్ట్లో వాంతులు అనుకున్నాం. తర్వాత ఏంటంటే విరోచనాలు. భయంకరమైనటువంటి విరోచనాలు. కలుషితమైనటువంటి ఆహారం తాగడం ద్వారా కూడా విరోచనాలు అవుతాయంట ఆయన చెప్తున్నాడు అనమాట. తర్వాత ఏడోది ఏంటంటే డయేరియా. అంటే డయేరియా అంటే రక్త విరోచనాలు. రక్తంగా అవటం అనమాట. విరోచనాలు ఎట్లా అవుతాయి? రక్త విరోచనాలు అనమాట. తర్వాత ఎనిమిదవది అంటున్నాడు ఆయన క్యాన్సర్ అంట. అంటే కలుషితమైనటువంటి ఆహారం తాగడం ద్వారా క్యాన్సర్ అనే వ్యాధి కూడా వస్తుందంట. తర్వాత అంటున్నాడు ఆయన, పిల్లలు గమనించండి, దంతాలు ఎముకలు సమస్యలు కూడా వస్తాయంట. దంతాలు ఎముకలు సమస్యలు అంటే ఎముకలన్నీ కూడా పాడే. చూడండి, నేల వల్లే కదా ఎముకల్లో బలం తగ్గిపోతుంది. దేనివల్ల? నేల వల్లే. ఒకప్పుడు చెరువులో నీళ్ళు తాగేవాళ్ళం, బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం. ఇందాక బసవనారెడ్డి గారి హాస్పిటల్కి ఆయన వచ్చాడు. నేను ఏదో మందుల కోసం వెళ్తే 84 సంవత్సరాలంట ఆయనకి. సైకిల్ తొక్కుని వచ్చాడు ముసలాయన. వచ్చి కూర్చున్నాడు. పక్కన వాళ్ళతో అంటున్నాడు, ఇంకా డాక్టర్ గారు రాలేదా అంటే, రాలేదండి అని అంటున్నాం. అప్పుడు ఆయన అన్నాడు, ఎవరో అమ్మాయి అడిగింది, ఇంకా నువ్వు బతికే ఉన్నావా అని అడిగింది. ఆయన అన్నాడు, 44 సంవత్సరాలు నేను సైకిల్ తొక్కుతున్నాను, తర్వాత నేనే ఆహారం తింటాను, ఒక్క బిళ్ళ కూడా వేసుకోలేదండి ఇప్పటి వరకు. కాళ్ళు అయ్యో లాగుతున్నాయి అని వచ్చాడంట. ఎన్ని సంవత్సరాలు? ఆయన అన్నమాట బాగుంది. నేను తిన్న ఆహారం, నేను తాగిన నీరే నన్ను ఇప్పటి వరకు కూడా 84 సంవత్సరాలంట. బాబోయ్! 30 సంవత్సరాలకే కాళ్ళు నొప్పులు, 20 సంవత్సరాలకే కాళ్ళు లాగేయటాలు. ఎందుకంటే నీళ్ళ వల్ల ఇట్లా మారిపోతుందన్నమాట. తర్వాత ఇంకొకటంట చూడండి, రక్తహీనత అంట. అంటే రక్తం లేకపోవటం. శరీరంలో ఎంత ఉండాలంటే లేడీస్కి 11% ఉండాలి, మగవాళ్ళకి 13% ఉండాలి. 11 కంటే తగ్గిందనుకోండి రక్తం లేకపోవటం అనమాట. అప్పుడు రక్తానికి సంబంధించిన మందులన్నీ కూడా లేడీస్ వాడాలి. ఒకవేళ మగవాళ్ళు మేము 13 కంటే తక్కువ ఉందనుకోండి, రక్తానికి సంబంధించినటువంటి మందులన్నీ కూడా క్యారెట్లో, బీట్రూట్లో అయ్యి తినాలన్నమాట. తర్వాత ఇంకోటి అన్నాడు ఆయన 13, నరాల బలహీనత అంట. అంటే కలుషితమైనటువంటి నీళ్లు తాగటం వల్ల నరాలు కూడా బలహీనమైపోతాయి అని ఆ పండితుడు చెప్తున్నాడండి. తర్వాత ఇంకోటి అంటున్నాడు, ట్రకోమా అంట. ట్రకోమా అంటే కంటి ఇన్ఫెక్షన్. ట్రకోమా అంటే అర్థం ఏంటంటే కంటి ఇన్ఫెక్షన్. ఆ సమస్య వచ్చిందంట. తర్వాత అంటున్నాడు ఆఖరిగా 15, పోలియో కూడా, శిశు పక్షవాతం, చిన్నపిల్లలకి పోలియో వస్తుంది కదా, ఇదేనంట. తర్వాత ఇంకోటి అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు. వందనాలండి. కలుషితమైనటువంటి నీళ్లు తాగటం వల్ల కిడ్నీలు పాడైపోతాయంట. పర్ల లోపల కూర్చోండి, ఖాళీ ఉంది, అన్నయ్య కూర్చోట్ల లోపల. కిడ్నీలు కూడా పాడైపోతాయి. చూడండి, ఇన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఊర్లో. ఎన్ని సమస్యలు? 15 సమస్యలు ఉన్నాయండి ఆ ఊళ్ళో. నీళ్లు పాడైపోయినాయి. పాపం అప్పుడు వరకు ఆ సమస్యలన్నీ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈయన ఎవరు? అధికారా? ఎలీషా. మన ఊరికి అధికారి వచ్చాడనుకోండి, ఎమ్మెల్యేనో ఎంపీ వచ్చాడనుకోండి, అయ్యా మా గ్రామంలో ఈ సమస్య ఉందని ప్రెసిడెంట్ గారికో అది ఎమ్మెల్యేకో ఎంపీకో చెప్తాం. ఒక దైవజనుడు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా దైవజనుడి దగ్గరికి వచ్చి, చూడండి ఇప్పుడు చదవండి 19వ వచనం, 2వ రాజుల గ్రంథం చూడండి 18 నుంచి చదవండి ఒకసారి. 18 కూడా చదవండి.
చూడండి, యెరికో పట్టణం మందు ఆగి ఉన్న ఎలీషా వద్దకు, అంటే ఎలీషా ఎక్కడున్నాడు? యెరికోలో. ఇప్పుడు ఈ పట్టణస్థులందరూ ఎవరండి? యెరికో. ఆ, చదవండి, ఇప్పుడు 19 చదవండి. అంతటా ఆ పట్టణపు వారు, చూడండి, ఆ పట్టణపు వారు ఎవరి దగ్గరకు వచ్చారు? అంటే ఆ పట్టణపు వారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా, కలుషితమైనటువంటి తాగునీటి వల్ల వచ్చే 15 ప్రమాదకరమైనటువంటి సమస్యలు మనం చూసాం. ఎన్ని ఎన్ని సమస్యలండి? అయితే ఇక్కడ ఈ 15 అని మనం చెప్పలేం కానీ, ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, నీళ్ల వల్ల భూమి పాడైపోయింది. నీళ్ల వల్ల ఏం పాడైపోయింది? భూమి వల్ల ఏం పాడైపోయింది? పంటలు పాడైపోయినాయి. పంటల వల్ల మనుషులు పాడైపోయారు. మనుషుల వల్ల సొసైటీయే పాడైపోయింది. ఇక్కడ ఏం పాడైపోయింది? నీళ్ల వల్ల భూమి పాడైపోయిందంట. ఏం పాడైపోయింది? భూమి పాడైపోయింది. భూమి వల్ల, భూమి బాగుంటేనే కదా పంటలు పండేది. సో ఫలవంతమైనటువంటి పంటలు పండట్లే ఈ భూమిలో. నిస్సారం అయిపోయింది. అంటే ఏమీ లేదు, వట్టిది, వట్టి నేల. కనీసం దాంట్లో ఒక గింజ పెట్టినా కానీ ఆ గింజ మొలవట్లా. ఎందుకంటే నేలంతా పాడైపోయింది, పంటంతా పాడైపోయింది, భూమి అంతా పాడైపోయింది. దానివల్ల మనుషులు పాడైపోయారు. మనుషుల వల్ల సొసైటీయే పాడైపోయింది. మొత్తానికి పాడైపోయారు వాళ్ళు. అది ఏమైపోయారండి? పతనం అయిపోయారండి. పాడైపోయారండి వాళ్ళు. పాడైపోయినటువంటి వారు ఎలీషా దగ్గరికి వచ్చారు. స్తోత్రం. మనం ఎప్పుడు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఏంటంటే, ఒకటి, ఈ రోజున పాడైపోయిన నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారటానికి. ఆమేన్. పాడైపోయారు. ఇప్పుడు పాడైపోయినటువంటి వారు, భూమి పాడైపోయింది, పంటలు పాడైపోయినాయి, మనుషులు పాడైపోయింది, అన్ని నిస్సారంగా ఉంది, ఏమీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఎలీషా దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్తున్నారు, అయ్యా, ఇప్పుడు చదవండి, అయ్యా, ఈ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనది, మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదయ్యా. చూడండి, నీళ్లు మంచివి కాదు. నీళ్ళు ఏమైపోయినాయి? అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అన్నాడు. చూడండి, నీళ్లు మంచివి కాదయ్యా, మా గ్రామంలో ఉన్న నీళ్లు మంచివి కాదయ్యా, మా గ్రామంలో ఉన్నటువంటి నీళ్లు మంచివి కాదయ్యా, మా గ్రామంలో ఆ నీళ్ళ వల్ల పొలాలన్నీ పాడైపోయినాయి అయ్యా అని నిజంగా వాళ్ళు అన్నప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్నీ పాడైపోయినాయి అన్న అయ్యా అని ఎలీషాతో విన్నపించుకుంటున్నప్పుడు, ఎలీషా పిల్లలు గమనించండి, 20వ వచనం, అతడు చూడండి క్రొత్త పాత్ర ఉడితే అండి. ఆమేన్. ఏం పాత్ర? ఎవరు వాడని పాత్ర పట్టురండి, కొంచెం ఉప్పు పట్టురండి. ఏమన్నాడండి? అసలు ఆ పాత్ర ఎవరు వాడకూడదు, కొత్తగా కొనుక్కొని రండి. ఎలీషా చెప్పింది ఇదే, కొత్త పాత్ర, ఉప్పు తీసుకొని రండి, నా దగ్గర పట్టురండి అన్నాడు. మొత్తానికి ఈ సమస్య ఎన్నో రోజుల నుంచి ఉంది. ఈ సమస్య అంతకుముందు ఎంతోమంది అధికారులు చెప్పారు. ఈ సమస్య, ఏ సమస్య? మా ఊళ్ళల్లో ఉన్న మంచినీటిని, చెడిపోయిన నీటిని మంచినీళ్ళుగా మార్చండి అని. కానీ వాళ్ళు పట్టించుకోవాలా. ఎలీషా వచ్చాడు. స్తోత్రం. ఎలీషాతో చెప్పాడు. ఎలీషా బాగా వెరైటీగా చెప్పాడు. ఏంటంటే, ఒక కొత్త పాత్ర పట్టరండి, దాంట్లో కొంచెం ఉప్పేసి పట్టరండి అన్నాడు. ఆ కొత్త పాత్ర ఏంటంటే నూతన స్వభావం. అంటే దేవుడి సన్నిధానంలో మనం నూతనంగా స్వభావం మార్చుకోవాలి, మనం నూతనంగా మారాలి. ఆమేన్. అంటే మన పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి నూతన స్వభావాన్ని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఆమేన్. కొత్త పాత్ర పట్టరన్నాడు. ఇప్పుడు చూడండి, ఉప్పు పట్టరమ్మన్నాడు. ఉప్పు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి, యేసయ్యకి సాదృశ్యం. ఉప్పు ఇలా గమనించండి, విలువలేంది. నేను అంతకుముందు ఒకసారి చెప్పాను వాక్యం, పల్లెర్ల మూడులో అనుకుంటే చెప్పినట్టున్నా ఉప్పు గురించి.
ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, మన పిల్లలకి పెళ్ళి అయింది, అల్లుడు ఏమంటాడు, మావయ్య వచ్చే పండక్కి 4 కాసులు చేయించు అంటాడా లేదా? మావయ్య గారు మరే ఆటోలో 4 బస్తాలు ఉప్పట్రండి అంటాడా? ఏమండి చెప్పండి. నేను విజయవాడ వెళ్ళాను డీమార్ట్కి 4 కేజీలు ఉప్పు కొనుక్కురావడానికి అంటారా? విజయవాడ డీమార్ట్కి ఎందుకు వెళ్తారు? కొంచెం మంచి కాస్ట్లీ సరుకులు, అదే నూనె ప్యాకెట్లు, సబ్బులు, స్ప్రేలు ఇట్లాంటివి తెచ్చుకోవడానికి వెళ్తాం. ఉప్పు కొనుక్కోవడానికి ఉప్పు ఎక్కడ దొరుకుద్దిగా, అంతే కదా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమంటాం, ఉప్పుని చాలా తక్కువగా చూస్తాం. కానీ ఎలీషా పిల్లలు గమనించండి, దాన్ని బలే పెట్టాడండి. అందరూ కూడా అసహించుకుంది, అందరికీ కూడా ఎగతాళి చేయబడింది, అందరూ కూడా పిల్లలు గమనించండి తప్పు పట్టింది. దాన్ని ఎలీషా తీసుకొచ్చి ముందు పెట్టాడు, ఉప్పు తిమ్మన్నాడు. ఒక గిన్నె పట్టరండి, దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని రండి అన్నాడు. మొత్తానికి వాళ్ళు తీసుకొచ్చారు, స్తోత్రం. ఇప్పుడు చూడండి ఎలీషా ఏం చేశాడు, క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా ఆమె వారు, ఇదేంటయ్యా గిన్నెందుకు, అసలు ముందు మా గ్రామంలో ఉన్న నీటిని పరీక్షించమంటే నువ్వు గిన్నె తెమ్మంటావేంటి, ఉప్పు తెమ్మంటావేంటి అని అడగకుండా మొత్తానికి వాళ్ళు దాన్ని తీసుకొచ్చారు. ఏది, ఒక గిన్నె కొన్నారు. ఆమె రేపు మనకి 3వ రోజు తైలాభిషేక కూడిక ఉంది. అంటే కొబ్బరి నూనె ప్రార్థన చేసి అందరి యొక్క తలల మీద వేసి ప్రార్థన చేస్తానన్నమాట. అయితే అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని రావాలి. మన వీరవల్లిలో కూడా అలాగే చేసాం. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, కొత్త పాత్ర కొనుక్కొని రండి ఎవరైనా, ఎవరు తెస్తారు? ఆ కొత్త పాత్రలో ఆనాడు ఎలీషా ఉప్పేశాడు, అక్కడ నిస్సారమైనటువంటి భూమి సారవంతంగా మారింది. ఈ రోజున మనం తెచ్చేటటువంటి ఆ పాత్రలో ఆ పరిశుద్ధమైన నీళ్లు, నూనె పోసి మీ తలల మీద వేసినప్పుడు మీరు పనికొచ్చేటటువంటి పాత్రలుగా, పనికొచ్చేటటువంటి వారిగా మారుదురుగాక. ఇప్పుడు వాళ్ళతో చెప్పాడు, ఎలీషా చెప్పాడు సంఘంతో, అక్కడ ఉన్న వాళ్ళతో, కొత్త పాత్ర పట్టురండి అని, నూనె పట్టురమ్మన్నాడు. కాబట్టి ఎవరు తెస్తారు ఎల్లుండు కొత్త పాత్ర? ఎంత అవుద్ది? మా అయితే 200 అవుద్ది. ఎవరు నేను తెస్తానండి అని అంటలా. కిషోర్ ఎత్తాడు చెయ్యి. కొత్త పాత్ర తెస్తారా? స్టీల్ పాత్ర ఎంత చాలు, అది మళ్ళీ దేనికి వాడం? ఆ కొత్త పాత్రగా ఈ సంవత్సరం ఉపవాస ప్రార్థనలు గుర్తుగా ఉంటుంది, ఇక్కడే పెట్టేస్తాం మళ్ళీ తలుపులో, అది ప్రార్థన అప్పుడే వాడతాం. కాబట్టి కొత్త పాత్ర తీసుకొని రండి, స్తోత్రం. స్టీల్ది ఏదైనా ఒక పాత్ర తీసుకుని రండి కొత్తది. నూనె ఎవరు తెస్తారు? నువ్వే తెస్తా. మళ్ళీ ఆయనే తెచ్చు. సరే, నూనె సింహాచలం అన్నకి ఇద్దాం. నూనె మీరు పట్టిరండి, పాత్ర మీరు పట్టిరండి, దాన్ని మనం ప్రార్థనలో ఉంచుదాం. స్తోత్రం కలుగును. ఇప్పుడు చూడండి, తెచ్చారండి, తేంగానే ఈయన ఏం చేశాడు, నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాడు. వారు దాన్ని తీసుకొని రాగా అతడు నీటి ఓట యొద్దకు పోయి, చూడండి ఎలీషా చేసినటువంటి గొప్ప పని ఏంటో చెప్పనండి. ఆ నీరు అనేది చూడండి, ఇప్పుడు మన పెద్ద కాలం వస్తుందండి, సపోజు పెద్ద కాలం నీళ్ళన్నీ కూడా ఏమంటున్నారు, పెద్ద కాలం నీళ్ళన్నీ కూడా మన కాలంలో నీళ్ళన్నీ కూడా మురికి అయిపోయినాయి, కలుషితం అయిపోయినాయి అని మనం అందరితో చెప్పి, అధికారులు అందరూ వచ్చి ఎక్కడ చూస్తారు, ఆ కాలం దగ్గరికి వస్తున్నారు. సర్లే సరిచేద్దాంలే, రేపు మాకు ఓట్లు వేయండి, వచ్చేసారి మమ్మల్ని గెలిపించండి, మేము పొక్కులేన్లు అయిపెట్టి అన్నీ సరి చేపిస్తాం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. గెలుస్తున్నారు కానీ మరలా తర్వాత ఎవరో పట్టించుకోవట్లా. అధికారులందరూ కూడా అలా వస్తున్నారు, చూస్తున్నారు. ఏది, ఎక్కడ కాలువ దగ్గరికి వస్తున్నారు, ఆ ఎరుకో యొక్క ఆ రేవు దగ్గరికి వెళ్తున్నారు, చూస్తున్నారు. కానీ ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? చదవండి ఆ మాట. ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? చూడండి, నీటి ఓట అంటే నీరు ఎక్కడైతే ప్రారంభం అవుతుందో అక్కడికి వెళ్ళాడండి. స్తోత్రం కలుగును గాక. నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీటికి ఒక ఓట వస్తుంది.
కాబట్టి ఎలీషా అనుకున్నాడు, ఉప్పు మధ్యలో వేయటం కాదు, ఉప్పు మధ్యలో వేస్తే కార్యం జరగదు. ఎందుకంటే నీళ్ళు అలా ప్రవహిస్తూ వస్తున్నాయి. అసలు ప్రవహించే చోట, అసలు పుట్టే చోట మొదట్లో వేయాలి అనుకున్నాడు. స్తోత్రం. మధ్యలో కాదు. ఎక్కడ వేయాలి? మొదట్లో వేయాలి. మధ్యలో వేస్తే కార్యం జరగదు, మొదట్లో వేస్తే కార్యం జరుగుతుందని నీటి ఓట దగ్గరికి వెళ్ళాడండి. నీటి ఓట దగ్గరికి వెళ్ళి ఆ పాత్రలో ఉన్నటువంటి ఉప్పు చూడండి ఏం చేశాడు, నీటి ఓట వద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని చూడండి. మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్, ఉప్పు బాగు చేయట్లా. ఈ నీళ్లను బాగు చేసింది ఎవరు? దేవుడు. దేవుడు అంటున్నాడు చూడండి, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను. ఆమె చూడండి, ఉప్పు తీసుకొచ్చాడు, పాత్ర తీసుకొచ్చాడు. ఆ ఉప్పు లేదా పాత్రలోది ఆ నీళ్ళను బాగు చేయలా. ఎవరు బాగు చేశారంట? దేవుడు బాగు చేశాడు. ఎవరండి? అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. సారం లేనటువంటి నీ జీవితంలో, నిస్సారమైపోయినటువంటి నీ జీవితంలో, ఫలభరితం లేనటువంటి నీ జీవితంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను బాగు చేస్తాను. ఆమేన్. నేను బాగు చేస్తా నీ జీవితాన్ని, నేను బాగు చేస్తా. నేను స్వస్థపరుస్తా, అంతేగాని మరేదో కాదు. బాగు చేసేది ఎవరంటే నేను. ఈ రోజున దేవుడు మనందరితో సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను బాగు చేస్తా. ఆమేన్. ఎవరండి బాగు చేసేది? ఎవరమ్మా బాగు చేసేది? యేసయ్య బాగు చేస్తాడు. ఈ రోజున పాడైపోయినటువంటి జీవితాలు, ఈ రోజున నష్టపడిపోయినటువంటి జీవితాలని, ఈ రోజున వ్యర్థమైపోయినటువంటి జీవితాలని బాగు చేసేది ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. చూడండి, మనల్ని బాగు చేసేది ఎవరంటే యేసయ్య. మనల్ని రక్షించేది ఎవరంటే యేసయ్య. సారం లేని మన జీవితం, అంటే పనికిరాని మన జీవితంలో పనికొచ్చేవారిగా చేయగలిగిన వాడు ఎవరంటే యేసయ్య. స్తోత్రం. నేను బాగు చేస్తాను. ఆమె ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ వ్యాపారాన్ని నేను బాగు చేస్తా, నీ కుటుంబాన్ని నేను బాగు చేస్తా, పడిపోయినటువంటి ప్రాకారాలను బాగు చేసింది ఆయన, నేను బాగు చేస్తా. ఐ విల్ రిపేర్. దేవుడే బాగు చేయవాడు. ఆమేన్. దాన్ని మనల్ని బాగు చేసే, చూడండి, ఇప్పుడు నా బండి పాడైపోయింది, నేను రెంచీలు పెట్టి తిప్పితే అది బాగోద్దా? అది ఎక్కడికి తీసుకెళ్ళాలి? మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మీరు జాకెట్ కుట్టుకున్నారు, ఒక జాకెట్ కుట్టుకున్నారు, ఎక్కట్లా టైట్గా పట్టేస్తుంది, ఎక్కడ తీసుకెళ్ళాలి దాన్ని? ఆ జాకెట్ ఎవరైతే కుడతారో ఆ టైలర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి, అంతే కదా. చెప్పు తెగిపోయింది, ఎక్కడికి తీసుకెళ్ళాలి? చెప్పు కుట్టే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే కారు పాడైపోయింది, ఎక్కడ తీసుకెళ్ళాలి? కారు మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే నీ జీవితం పాడైంది, ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు? దేవుడు మన జీవితాన్ని బాగు చేసేది. ఆమేన్. మన జీవితాన్ని బాగు చేసేది ఎవరంటే యేసయ్య. స్తోత్రం. మన జీవితాన్ని ఆయన బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. చూడండి, మత్తయి రాసిన సువార్త ఒకసారి, అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం అనుకుంటా, 20వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త అందరూ తీయండి, 20వ అధ్యాయం 29వ వచనం నుండి ఒకసారి చదవండి. 20వ అధ్యాయం 29వ వచనం నుండి, పేజీ నెంబర్ 21వ పేజీ. మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని కేకలు వేసిరి. ఊరకుండమని జనులు వారిని గద్దించిరి. కానీ వారు, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేస్తున్నానని అడగగా, వారు, ప్రభువా,
మా కన్నులు తెరవమలేనని ఆ, వినిరి. ఆ, కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు తెరిచెను. ఆ. వెంటనే వారి దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళెను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు గుడ్డి వాళ్ళు వచ్చారండి, వెంబడిస్తున్నారండి. ఎవరండి? గుడ్డివారు వెంబడిస్తున్నారండి. అసలు గుడ్డివారు వచ్చేస్తున్నారండి యేసయ్య దగ్గరికి, కళ్ళున్నోళ్ళు రావట్లా. ఎవరు వస్తున్నారండి? గుడ్డోళ్ళు వచ్చేస్తున్నారు. యేసయ్య దగ్గరికి వస్తుంటే కొంతమంది మీరు ఆగండి రా, దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించు అని కేకలేస్తున్నారు వాళ్ళు. అప్పుడు దేవుడు వాళ్ళు అన్నారు, ఊరుకో. ఏమంటారు? కొంతమంది ఏం చేస్తారండి, ఈ రోజున ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి, దేవుడు ఈ ఉపవాస ప్రార్థనకి వెళ్తే నన్ను బాగు చేస్తాడు, సారలేని నా జీవితం సారవంతంగా మారుతాను, నిస్సారమైపోయినట్టు నా బ్రతుకు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడని వెళ్దామంటుంటే ఇప్పుడు ఎందుకులే, ఇంకా 2 రోజులు ఉన్నాయిగా, 2వ రోజు వెళ్ళకూడదా, 3వ రోజు వెళ్ళకూడదా అనేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ రోజు పిల్లలు గమనించండి, వచ్చిన వారు అదృష్టవంతులు, ఎందుకంటే బాగుపడి వెళుదురు కాక. ఎందుకంటే రేపు నేను చెప్పను వాక్యం, హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన చెప్తారు, ప్రశాంత్ కుమార్ గారిని హైదరాబాద్ నుంచి వస్తారు, ఆయన చెప్తారు వాక్యం. మళ్ళీ ఎల్లుండు నేను చెప్తాను, అదైనా ఎల్లుండి భోజనాలు అనుకుంటున్నాం, అదైనా వాక్యం కొంచెం, ఈ భోజనాలు అనేపాటికి వాక్యం కొంచెం తగ్గిపోదు. ఈరోజు నిజమే పిల్లలు గమనించండి, ఉదయం నుంచి నేను మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, అతిశయంగా కాదు. ఎంతమంది ఈ రోజున ఉపవాసం ఉన్నారు? నేను ఎంతమంది ఈ రోజు నుంచి ఉపవాసం ఉండాలి? నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయాల, మధ్యాహ్నం అన్నం కూడా తినలా, పొద్దున్న 9ంటికి వచ్చాను మందిరంలోకి, మా పిల్లల్ని స్కూల్లోకి దింపేసి 9ంటికి 9:15కి వచ్చా, స్నానం చేసి ఇక్కడే ఆ పూల గుండి ఉన్న దగ్గర కూర్చున్నాను, 3ంటికి బయటకు వచ్చా. మా పాస్టర్ గారు, మా అమ్మ, మా నాన్న ఇంటికాడ ఉన్నారు, వాళ్ళే సాక్ష్యం. మంచినీళ్ళు తాగల, కనీసం పాసుకు కూడా బయటికి వెళ్ళా, అక్కడే కూర్చొని మీ అందరి కోసం ఏడ్చాను, ఎందుకంటే మీరందరూ బాగుపడాలని, స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? ఉపవాసం ఉండండి, ఉపవాసం లేకుండా ఉపవాస ప్రార్థనలని పేరు పెట్టుకున్నా కానీ కనీసం ఒక పూట ఉండండి, లేదా 2 పూటలు ఉండండి, ఉండగలిగితే 3 పూటలు ఉండండి. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. నిజమండి, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అంతేగాని ఉపవాసం పేరట ఇడ్లీ తినేయొద్దు, ఉపవాసం పేరట అరటిపళ్ళు తినేయొద్దు, ఉపవాసం పేరట ఇంకేదో తినేయొద్దు. తినకూడదు అంటే తినకూడదు, అంతే. ఎస్తేరు ఉందిగా, మనం అనుకున్నాం 3 రోజులు అన్నపానములు మాని ఉంది. నిజంగా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఇక్కడ 2 గుడ్డివాళ్ళండి, ఇక్కడ 2 గుడ్డివాళ్ళతో పాప వాళ్ళు కేకలు వేస్తుంటే అరమాకండే, అదేంటండి, వాళ్ళు నిజంగా ఎంత బాధపడుతున్నారు గుడ్డితనంతో. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు ఆ బాధ ఎవరికి తెలిసిద్ది? నీళ్ళల్లో ఉన్న దిగినోడికే తెలిసిద్ది. వాళ్ళు పాపం వీళ్ళు గుడ్డివాళ్ళు పాపం బాధపడి ఎమ్మడొస్తుంటే కొంతమంది ఏమన్నారు, ఊరుకోండి అరమాకండి అని అంటారు. ఏంటి అసలు? ఇంకా వాళ్ళ బదులు వీళ్ళు కేకలయ్యాలి, అయ్యా యేసయ్యా దావీదు కుమారుడా నిజమేనయ్యా వీళ్ళు గుడ్డివాడయ్యా అని ఆ ప్రజలు చెప్పాలి. కానీ ప్రజలు ఏమంటున్నారు? ఊరుకో. ప్రజలు ఊరుకోమనేవాళ్ళు, కానీ ప్రభువు దేవా కార్యం చేసేవాడు. స్తోత్రం. ఊరుకోండి మనకెందుకులే అనేవాళ్లే తప్ప దేవుడు మాత్రం కార్యం చేసేవాడు. వీళ్ళిద్దరూ కూడా యేసు చూడండి, ఊరుకోమన్నారని ఊరుకున్నారా? ఈ రోజున మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ ఫస్ట్ రోజుగా ఎందుకులే, 2వ రోజు వెళ్ళొచ్చులే, 3వ రోజు వెళ్ళొచ్చు అని ఉంటే మీరు ఆగిపోకూడదు. చూడండి, అక్కడ మాట చదవండి, 21వ వచనం, 22 మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము చూడండి, 31వ వచనం. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి. చూడండి, బాబాయ్ చెప్పలేదు, ఊరుకోండి ఎంతసేపు అరుస్తారు, గద్దించారంట. కానీ వాళ్ళు ఊరుకున్నారా? చూడండి పిల్లలు గమనించండి, ఆటంకపరిచినటువంటి ప్రజలను కాదని కూడా వాళ్ళు యేసయ్యని వెంబడించారు. కాబట్టి ఆ గుడ్డివారు వేసిన కేకలు యేసయ్యకి వినబడ్డాయి. ఆమేన్, స్తోత్రం కలుగునుగా.
ఆ గుడ్డివారు మరీ గట్టిగా కేకలు వేశారు. యేసయ్య విన్నాడు, యేసయ్య వినన్నాడు, నేను మీకేం చేయగోరుతున్నాను. అమ్మా ఏమంటున్నాడు, నేను మీకేమి చేయగోరుతున్నాను అనగానే వాళ్ళు అన్నారు, అయ్యా మా కన్నులు తెరు, ప్లీజ్ ఓపెన్ అవర్ ఐస్, మా కన్నులు తెరు అనగానే యేసయ్య వాళ్ళ కన్నులు తెరిచి, అంటే యేసయ్య వారిని బాగు చేశాడు. అది ఎవరో బాగు చేయలా, పైగా బాగు చేయడం కాదు కదా, యేసయ్య బాగు చేయండి బాగు చేయండి అంటే ఎన్నో అన్నారు, వాళ్ళని అవమానాలకి గురి చేశారు. కానీ బాగు చేసింది ఎవరు? యేసయ్య. అందుకంటారు, గమనించండి, ఇక్కడ మనం చూడండి 2వ రాజుల గ్రంథంకి వచ్చేస్తే ఇక్కడ యేసయ్య అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఈ నీటిని నేను బాగు చేస్తా. ఆ నీరు ఏ నీరు? అవి మంచి నీళ్లు కాదు. ఏ నీళ్ళండి ఆ నీళ్లు? మంచి నీళ్లు కాదు. ఆ నీటిని ఎవరు బాగు చేస్తారంటున్నాడు? యేసయ్య అంటున్నాడు, నేను బాగు చేస్తా. ఆమేన్. ఆ నీళ్లను నేను బాగు చేస్తా. ఈ రోజులో పిల్లరా, ఉపవాస కూడికలో నీవు ఒకవేళ ఆ నీళ్ళలాగా ఉన్నావేమో, చనిపోయిన స్థితిలో, తర్వాత పిల్లలు గమనించండి, ఫలించని స్థితిలో, తర్వాత శూన్యపు స్థితిలో ఉన్నావేమో. ఫలించలేదు, ఎందుకంటే నీళ్లు పోగోలేదు కాబట్టి భూమి ఫలించలేదు. భూమి బాగోలేదు కాబట్టి ఏం ఫలించలేదు? పంటలు ఫలించలేదు. పంటలు ఫలించలేదు కాబట్టి మనుషులు ఫలించలేదు. అదే మనుషులు ఫలించలేదు కాబట్టి సమాజం అంతా కూడా ఫలించలేదు. కానీ ఈ రోజున దేవుడు నీళ్లను ఫలింపజేస్తున్నాడు. భూమిని ఫలించడానికి, మనుషులను ఫలించడానికి, పిల్లలు గమనించండి, పంటలను ఫలించడానికి దేవుడు నీటిని బాగు చేశాడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఒకవేళ నువ్వు ఆ నీళ్ళలాగా ఉన్నావేమో, నువ్వు ఆ నీళ్ళలాగా ఉన్నావేమో, నీ స్థితి ఆ నీళ్ళలాంటి స్థితి ఉందేమో నీ జీవితంలో. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఆ పాడైపోయినటువంటి నీళ్లను నేను బాగు చేస్తున్నాను. నిజమండి. రోజున పాడైపోయినటువంటి జీవితాలు బాగు చేసేది ఎవరంటే యేసయ్య. ఎవరండి? యేసయ్య బాగు చేస్తాడు. అందుకనే చూడండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం, ఇక్కడ సమరయ స్త్రీతో దేవుడు అంటున్నటువంటి మాట, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం. ఆ మాట చదవండి. 11వ వచనం, 13వ వచనం, 11, 13, 12, 13 చదవండి. 11 నుంచి చదవండి. చూడండి, ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అందుకు యేసు 13వ వచనం, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా తప్పికొను. ఈ నీళ్లు తాగేవాడు, ఈ వాటర్, ఈ నీళ్లు, ఇప్పుడు నా నుంచి వాక్యం మొదలుపెట్టిన కాడి నుంచి దప్పిక అవుతుంది. అప్పుడే ఫుల్గా పోసారు పాస్టర్ గారు, అప్పుడే ఇక్కడ వాకు వచ్చేసింది. యేసయ్య ఏమన్నాడు? ఈ నీళ్లు తాగేవాడు, కానీ యేసయ్య నీళ్లు తాగేవాడు. ఏ నీళ్లు కావాలి మనకి? ఈ నీళ్లు తాగేవాడు మరలా తప్పికొంటాడు. కానీ యేసయ్య ఇచ్చే నీళ్లు తాగేవాడు ఎన్నడూ తప్పికొనడు. అంటే దాని అర్థం ఏంటంటే, పిల్లలు గమనించండి, ఇక్కడ రాజు గ్రంథంలోకి వచ్చి చూస్తే చూడండి, వాళ్ళు ఆ మంచినీళ్ళు, ఆ చెడిపోయినటువంటి నీళ్లు బాగు చేయడానికి ఎంతో ప్రయాసపడి ఉంటారు. అవునండి, అవునండి. చెడిపోయినటువంటి బ్రతుకులు పాడు చేయడానికి, క్షమించండి, చెడిపోయినటువంటి బ్రతుకులు బాగు చేయడానికి ఎంతో ప్రయాసపడతాం మనం కొన్నిసార్లు. ఏమండి, ప్రయాసపడవా? చెప్పండి. చెడిపోయినటువంటి బాగు చేయాలి, బాగు చేయాలి. ఎట్లా? నా వ్యాపారం ఎట్లా?
అని పద్దాక వ్యాపారం గురించి ఆలోచన ఉంటుంది మనలాంటి అన్నలాంటి వాళ్ళకి. నా పరిచర్య ఎట్లా, మా పరిచర్య ఎట్లా అని పరిచర్య గురించే ఆలోచన ఉంటుంది ఎవరికి? మాలాంటి వాళ్ళకి. మా కుటుంబం ఎట్లా, మా పిల్లలు ఎట్లా, మా పిల్లల పరిస్థితి ఏంటి అని పిల్లల మీదే ఎప్పుడు కూడా ఆలోచన ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకి. అవునండి. లేదా నా పరిస్థితి ఏంటి, నా జీవితం నేను ఎట్లా బాగు చేసుకోవాలి, నేను ఎట్లా దీన్ని నేను బాగు చేసుకోగలను అని ఆ పట్టణం వాళ్ళందరూ కూడా పిల్లలు గమనించండి, చాలా సంవత్సరాలు వెతికారు కానీ ఆ పట్టణం అలాగే పాడైపోయింది. కానీ ఒక రోజున ఆ పట్టణాన్ని బాగు చేయడానికి ఒక ఆయన వచ్చాడు, ఎలీషా. అభిషేకం పొందినటువంటి ఒక ఎలీషా వచ్చాడు. స్తోత్రం. ఎలీషా వచ్చినప్పుడు మొత్తానికి వాళ్ళు దాన్ని వినియోగపరుచుకున్నారు. అంతేగాని ఇప్పుడు ఎలీషా వచ్చాడండి, ఎవరో రాలేదనుకోండి వెళ్ళిపోతాడుగా. ఏమండి, వెళ్ళిపోతాడు వెళ్ళడా? ఏమ్మా, ఎలీషా వచ్చాడండి, వెళ్ళిపోతాడు వెళ్ళడా? చెప్పండి, వెళ్ళిపోతాడు వెళ్ళడా? ఒకవేళ వీళ్ళు కనుక ఎలీషా దగ్గరికి వెళ్ళపోతే, వాళ్ళకి సమస్య తీరేది కాదు. వాళ్ళకి సమస్య తీరడానికి దేవుడు ఎలీషాని వారికి ముందుకు పంపించాడు. స్తోత్రం. ఆ ప్రజలు పాడైపోయినటువంటి నీళ్ళతో బాధపడుతున్నారని చెప్పి దేవుడు గుర్తించి ఒక సేవకుడిని వారి దగ్గరికి పంపించాడు. అలాగనే మనందరి కోసం, మన సంఘం కోసం, మన గ్రామం కోసం, మన కుటుంబాల కోసం, మన కుటుంబాలు బాగోవాలని, మన కుటుంబాలు కట్టబడాలని, మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఈ సేవకుడు 3 రోజుల మీటింగ్స్ అరేంజ్ చేశాడు. నా కోసం కాదు, నా కోసం అయితే నేను ఉండగలను, ఇంకా బ్రహ్మాండంగా ఉండగలను. కానీ ఎవరి కోసం? ఏరి కొన్నిసార్లు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. అయ్యో, ప్రజల కోసం పిల్లలు గమనించండి, ఎలీషా దగ్గర కనుక ఆ ప్రజలను అడగకపోతే ఎలీషా ఇంకో చాటుకు వెళ్ళిపోయేవాడు. కానీ ఎలీషా దగ్గరికి వాళ్ళు వెళ్ళి అడిగారు, ఎలీషా చెప్పాడు, వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు కార్యం చేశాడు. స్తోత్రం. వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు వారికి కార్యం చేశాడు. గిన్నె పట్రా, ఉప్పు పట్రా, నా దగ్గర తీసుకొని రండి అన్నప్పుడు వాళ్ళు తెచ్చారు కాబట్టి, అంటే వాళ్ళు చేశారు కాబట్టి దేవుడు వారికి కార్యం. అంటే ఇప్పుడు సేవకుడు మాటకి లోబడితే ఆశీర్వాదం వచ్చిందా రాలేదా? ఊళ్ళల్లో ఉన్నటువంటి నీళ్లు బాగైనయా లేదా? అలాగనే దేవుని సేవకుడు చెప్పాడు 26, 27, 28 ఉపవాస ప్రార్థనలో. స్తోత్రం. 26, 27, 28 ఉపవాస ప్రార్థనలో మనం గనక మోకాళ్ళలోంచి కన్నీరు కార్చి, ప్రభువా ఇదిగో నిజంగా నీళ్లు పాడైపోయినట్లుగా నా కుటుంబం పాడైపోయింది, నా జీవితం పాడైపోయిందయ్యా అని ఏడిస్తే దేవుడు ఒక మంచి మార్గాన్ని తెరుస్తాడు. ఏంటా మార్గం అంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్ములను బాగు చేస్తున్నాను. ఆమేన్. ఈ రోజున ఈ ఉపవాస కూడికలో మొట్టమొదటి రోజు దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, నేను మిమ్మలను బాగు చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, దేవా నన్ను బాగు చేయి నాయన, నన్ను బాగు చేయి, నా రోగాన్ని బాగు చేయి, లేదా నా ఇంటిని బాగు చేయి, లేదా నా ఆత్మీయ స్థితిని బాగు చేయి. నువ్వు బాగు చేస్తానని చెప్పావు, నన్ను బాగు చేయి. నాలో నుండి ఏమి రావాలి? ఫలం రావాలి. ఆమేన్. ఎండిపోయినటువంటి భూమి ఇప్పుడు బాగు చేశాడు దేవుడు. ఏమొచ్చింది? మొత్తానికి సంవత్సరానికి మంచి ఫలాలు ఫలించి ఉంటాయి. చుట్టుపక్కల వాళ్ళు అందరూ అనుకుని ఉంటారు, ఏంటి కొన్ని సంవత్సరాల నుంచి ఎవరో కూడా ఫలం లేదు వీళ్ళ దగ్గర. అసలు ఈ ఎరుకో ప్రాంతంలో కొన్ని సంవత్సరాల నుంచి ఏ ఫలం వేసినా పాడైపోతున్నాయి. ఇప్పుడేంటి, టమాటాలు పండుతున్నాయి. ఆమేన్. ఉల్లిపాయలు పండుతున్నాయి. స్తోత్రం. తర్వాత దానిమ్మకాయలు పండుతున్నాయి, అంజూరపు కాయలు పడుతున్నాయి. ఏ ఫలం వేసినా కానీ ఆ భూమిలో ఫలం వస్తుంది. ఆమేన్. అంతకుముందు ఏది వేసినా కానీ వచ్చేది కాదు. ఎందుకని? నిస్సారం అయిపోయింది భూమి, సారం లేదు కాబట్టి. ఇప్పుడేముంది? పచ్చిమిరపకాయ మొక్క పెడితేనంట దాదాపు
ఇన్ని పచ్చిమిరపకాయలు వచ్చినాయి అంట. స్తోత్రం. టమాటా మొక్క పెడితే ఇన్ని టమాటాలు వచ్చినాయి అంట. అర్థమవుతుందండి. బొప్పాస్కాయ చెట్టు పెడితే ఇన్ని బొప్పాస్కాయలు వచ్చినాయి అంట. మామిడికాయ మొక్క పెడితే ఎన్నో మామిడికాయలు వచ్చినాయి. అంతకుముందు ఏముంది చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం ఒక్క విషయాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47. నలభై 47వ అధ్యాయం అండి. 729వ పేజీ. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 47వ అధ్యాయము చూడండి. 9వ వచనం చదవండి. తర్వాత 8వ వచనం చదవండి. 8. చూడండి, అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అయినాయి. ఆమేన్. సముద్రం ఎలా ఉంటుంది? ఉప్పగా పనికిరాని నీరు. దేవుడు పంపించే నీరు ప్రవహిస్తుంది. దేవుడు పంపించే నీరు సముద్రానికి వచ్చినప్పుడు సముద్రంలో నీళ్ళన్నీ కూడా మంచినీళ్ళు అయినాయి. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చు చోట్లను జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చడం వల్ల ఆ నీరు మంచినీళ్ళగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆమేన్. చేపలంటే ఎవరు? మనమే. ఓ రోజు చెప్పే మంచి చేపలు మనం. ఎవరు? తర్వాత చదవండి. ఈ నీళ్లు అక్కడికి వచ్చడం వలన ఆ నీరు మంచి నీళ్లు అగును కనుక చేపలు బహు విస్తారములగును. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మన సంఘంలో విశ్వాసులు బహు విస్తారంగా దేవుడు మార్చునుగాక. ఆమె బహు విస్తారమైన చేపలు మన గంపలో పడునుగాక. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. తర్వాత చూడండి, ఆ మాట అండర్లైన్ చేస్తుంది. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తము బ్రతుకును. మొత్తానికి ఈ నీరు బ్రతికిస్తుంది. అంతకుముందు నీరు ఏమేం చేసింది? అంతకుముందు నీరు వల్ల భూమి పాడైపోయింది. భూమి పాడైపోవటం వల్ల పంటలు పాడైపోయినాయి. పంటలు పాడైపోవటం వల్ల మనుషులు పాడైపోయారు. మనుషులు పాడైపోవటం వల్ల సమాజమే పాడైపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ నీళ్లు వెళ్ళటం వల్ల అక్కడ బ్రతుకుతారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగు. ఈ నీరు ఎక్కడికి వెళ్ళింది? ఈ నీరు ఎక్కడికి పారింది? చెప్పండి. ఆ మాట చదవండి. 13 వచ్చును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకునే. ఏమండి, ఈ నీరు అంటే వాక్యం అనే నీరు వెళ్ళిందా లేదా? తేలపూల నుంచి పల్లెర్ల మూడికి వెళ్ళింది. పల్లెర్ల మూడులో ఒక ఆవిడ బాధపడుతూ ఉంది, నడువు నొప్పితో. ఆవిడికి తాకింది నీరు, ఆవిడ స్వస్థపరచబడింది. ఈ రోజున దేవాలయంలో కూర్చుంది. ఆమె అలాగే ఇంకొక ఆవిడ తాకింది, పిల్లలు లేరు. ఈ రోజున పిల్లలు కలిగిన తల్లిగా ఆవిడ్ని చేశాడు. కాదు, ఈ రోజున వాళ్ళు రాల. సమస్య ఏంటంటే కార్యం కోసం వస్తాం, కార్యం తర్వాత మాత్రం మరి రేపు ఎల్లుండో వస్తారో లేదో చూద్దాం. ఎందుకంటే నేనేమంటానంటే కార్యం అయిన తర్వాత మనం దేవుడిని వెంబడించాలి. అయ్యో, పోయిన సంవత్సరం ఉపవాస ప్రార్థనలకు వెళ్ళాం, దేవుడు నాకు ఇంత గొప్ప కార్యం చేశాడు, ఈ సంవత్సరం నేను 3 రోజులు కూడా ఉంటే ఎంత బాగుండని మనం అనుకోవాలండి. స్తోత్రం కలుగునుగా. పారింది, నీరు పారింది అక్కడికి. ఆమేన్. ఈ రోజు నీ నీరు మన ఇళ్లలోకి పాకునుగాక, మీ ఇంట్లోకి వస్తుంది. ఆమేన్. మన సింహాచలం అనే ప్లాస్టిక్ వ్యాపారంలోనికి వెళ్తుంది, మనం అక్కడికి వెళ్ళాలి ఈ నీరు. అందుకనే ఈ ప్రార్థన. ఎందుకంటే ఈ నీరు మన ఇళ్లలోకి రావడానికి, ఈ వాక్యము మన ఇళ్లలోనికి ప్రవహించాలి, మనలోనికి ప్రవహించాలి. ఒకవేళ ఈ నీరు నా ఇంట్లోకి వస్తే
నాకు మేలు జరుగుతుంది. ఆమేన్ అనండి. ఈ నీళ్లు నా వ్యాపారంలోకి వస్తే నాకు మేలు జరుగుతుంది. ఈ నీరు కనుక నా జీవితంలోకి వస్తే నాకు దేవుడు మేలు చేస్తాడు. ఈ నీళ్లు కనుక నా సంఘంలో ఉంటే మాకు మేలు జరుగుతుంది. స్తోత్రం. అందుకని ఈ నీళ్లు అక్కడికి వెళ్ళటం వల్ల అక్కడ బ్రతికారు. స్తోత్రం. మొత్తానికి లేకపోతే చాలామంది ఆ ప్రాంతంలో చచ్చిపోయేవాళ్ళు. ఎలీషా వెళ్ళి అక్కడ చాలామందిని బ్రతికించాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈ రోజున చెప్పేది ఏంటంటే దేవుడు, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, లేకపోతే బైబిల్లో రాసుకోండి. దేవుడు సేవకుడు ద్వారా ఈ రోజున 26వ అధ్యాయము జూన్ నెల ఉపవాస కూడికలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఓకేనండి, దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా జీవితాన్ని సరిదిద్దుతాడు. నిస్సారమైపోయినట్టు నా జీవితాన్ని సారవంతమైన భూమిగా దేవుడు మార్చునుగాక. పనికొచ్చేదిగా. అంతకుముందు పనికొచ్చిందా భూమి? ఆ గ్రామం పనికొచ్చిందా? ఒకవేళ ఆ గ్రామంలోకి ఎవరైనా ఉండటానికి వెళ్దాం, ఆ ఊరు ఎందుకురా బాబు, చచ్చిపోతున్నారు ఆ ఊరు. వెళ్ళారా ఆ ఊరు? చెప్పండి, ఆ ఊరా? అమ్మో, ఆ ఊరు మాత్రం వెళ్ళమాకండి. ఆ ఊర్లో ఒకరోజు తాగితే చాలు నీళ్లు కిడ్నీలు పాడైపోతున్నాయి అంట. ఆ నీళ్లు ఒకరోజు తాగితే చాలు ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి అంట. అమ్మో, ఆ నీళ్లు ఇందాక మనం అనుకున్నాం కదా 15 రకాల వ్యాధులు. ఆ నీళ్లు అమ్మో, మా అబ్బాయి మా అమ్మ వెళ్ళారు మొన్న, కలరా వచ్చింది. అమ్మో, ఆ ఊరు మాత్రం వెళ్ళమాకండి అని ఒకప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంది. ఈ రోజున దేవుడి మాట ఏంటి తెలుసా? ఈ రోజున ఆ ఊరే వెళ్దాం. ఆమేన్. ఆ ఊర్లో ఫలాలు ఉన్నాయి, ఆ ఊర్లో ఆశీర్వాదం ఉంది, ఆ ఊర్లో మేలు ఉంది, ఆ ఊర్లో స్వస్థత ఉంది, ఆ ఊర్లో నాకు కృప ఉంది. కాబట్టి నేను ఆ ఊరే వెళ్తానని అనేక మంది ఆ ఊరు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. స్తోత్రం కలుగును గాక. పతనమైనటువంటి ఆ ఊరు దేవుడు ప్రతిష్ఠించాడు. ఆమె పతనం అయిపోయింది ఆ ఊరు, ఒకప్పుడు పాడైపోయింది ఆ ఊరు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ ఊరిని బాగు చేశాడు. అలాగే నిన్ను 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 మనందరినీ దేవుడు బాగు చేయునుగాక. గుర్తుంటుందండి? గుర్తుంటుందంటారా? మర్చిపోతారా ఇంటికి వెళ్ళేపాటి? దేవుడు నన్ను బాగు చేస్తాడు. ఎవరండి? దేవుడు నన్ను బాగు చేస్తాడు. మీ పక్కన ఉన్న వారితో షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నాన్నతో ఎవరు చెప్పండి, నా సింగల్. నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నిన్ను బాగు ఎవరు చెప్తున్నారు? శంకరపాలు చెప్తున్నాడు ఈ మాట, ఎలీషా చెప్తున్నాడు ఈ మాట. చెప్పండి, పేతురు చెప్తున్నాడు ఈ మాట, యేసయ్య చెప్తున్నాడు, దేవుడు నిన్ను బాగు చేయునుగాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కుర్చీలు తీసేయండి.